జూలై, ఆగస్టు 2 నెలలు కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు తీరని వ్యధను మిగిలించాయి. మరి సెప్టెంబర్ సంగతేంటి? ఈ నెలలో పరిస్థితి ఎలా ఉండబోతోంది? గడిచిన 2 నెలలు చూసిన తర్వాత సహజంగానే అందరి దృష్టి ఈ నెలపైనే పడింది. ఇక గడిచిన 5 ఏళ్లలో సెప్టెంబర్లోనూ తుఫాన్లు బీభత్సం సృష్టించాయి. 2018లో ఒడిశాలో, 2021లో గుజరాత్, ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లో వర్షాలు వణుకు పుట్టించాయి. తాజా పరిస్థితిని చూసిన తర్వాత ఇప్పుడు సెప్టెంబర్లో ఏం జరుగుతుందన్న భయం నెలకొంది. అదే సమయంలో తాజాగా భారత వాతావరణ శాఖ దాదాపు అలాంటి వార్తని అందించింది. దేశం మొత్తం మీద ఆగస్టు నెలలో రికార్డు స్థాయిలో 16% అదనంగా వర్షాలు పడ్డాయి. దాదాపు ఇదే పరిస్థితి ఈ నెలలో కూడా ఉండొచ్చునన్నది ఐఎండీ అంచనా. చాలా చోట్ల రుతుపవనాల ప్రభావంతో సాధారణ వర్షపాతాలే నమోదవుతాయని వెల్లడించింది. అయితే ఉత్తరాఖండ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నది వాతావరణ శాఖ తాజా హెచ్చరిక. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో భారీగా వరదలు, కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని కూడా వార్నింగ్స్ ఇచ్చింది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా కొలీగ్ అమూల్య అందిస్తారు. దేశంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎంతమంది నష్టపోయారో, తమ ఇంటి పెద్దలను కానివ్వండి, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చాలా జరిగింది. ఇప్పటికీ మనం విజయవాడ, ఖమ్మం చూసుకున్నట్టయితే సగానికి పైగా వరద నీటిలో మునిగిపోయాయి. సో అందరూ కూడా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. వాళ్ళ ఇల్లు ఇంకా వరద ముంపునకు గురై వరదలోనే, ఆ నీళ్ళలోనే మునిగి ఉండడం, ఆ ఇంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వచ్చి వాళ్ళ ఇంటి పరిస్థితిని చూసి వాళ్ళు ఎంత దుఃఖిస్తున్నారో అది హృదయ విదారకంగా ఉంది. అది మనందరం చూస్తున్నాము. సో మనం ఇటు ఖమ్మం పరిస్థితి చూసుకున్నా అలాగే ఉంది, అటు విజయవాడ పరిస్థితి చూసుకున్నా అలాగే ఉంది. సో ప్రకృతిని మనం కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడుతుంటుంది. బట్ ఇక్కడ మనం చేసేది ఏంటి? ఈ వానలు, ఈ వరదలు, ఈ బిభత్సం, ఇది గతంలో ఎప్పుడు లేని విధంగా, అంటే మన గతంలో చూసుకున్నట్టయితే ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే అది మానవుల తప్పిదం అనే చెప్పొచ్చు. సో అదేలాగంటే కొండ ప్రాంతాలలో ఇల్లు కట్టుకోవడము, అనుమతులు లేని ప్లేసెస్లో అక్రమ నిర్మాణాలు చేపట్టడము, చెట్లను నరికివేయడము, గ్లోబల్ వార్మింగ్ ప్రధానంగా అని చెప్పొచ్చు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నింటి వల్ల మనం చేసుకున్నదే. సో సంవత్సరం అంతా కురవాల్సిన వర్షం కూడా కొన్ని ప్రదేశాల్లో ఒక 2 రోజుల్లో కురిసి ఇంత బీభత్సం అయితే సృష్టించింది. సో వరద బాధితులకైతే ఆయా రాష్ట్రాలు, మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అయితే వరద బాధితులకు సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానివ్వండి ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. సో అవి వరద బాధితులను తరలించే ఏర్పాట్లు కూడా దగ్గరుండి చూసుకుంటున్నాయి, ముమ్మరం చేశాయని చెప్పొచ్చు. అలాగే మన తెలంగాణ, మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేసింది. సో వరద బాధితులకు ఆహారం కానివ్వండి, పాల ప్యాకెట్లు కానివ్వండి, వాటర్ ప్యాకెట్లు కానివ్వండి, సో అన్నీ ఇస్తున్నారు. వాళ్ళకి నిత్యావసర సరుకులు, అలాగే ఆహారం, ఇవన్నీ కూడా వరద బాధితులకు డ్రోన్ల సహాయంతో, అక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉన్న ప్రాంతాలకు కూడా మనం చూసుకున్నట్టయితే డ్రోన్ల సహాయంతో అయితే ఇవన్నిటిని కూడా సమకూరుస్తున్నారు. ఈ వరద బాధితులకి ఈ ప్రభుత్వాలే కాకుండా ప్రముఖ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు విరాళాలు కూడా ప్రకటిస్తున్నారు. ఫండ్స్ రూపంలో అయితే ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అయితే అందిస్తున్నారు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తనకు తోచిన, తన తాహతుకు తగ్గట్టుగా, తన స్థాయికి తగినట్టుగా విరాళం అయితే అందించారు ముఖ్యమంత్రి సహాయ నిధికి. అలాగే మనం జూనియర్ ఎన్టీఆర్ చూసుకున్నట్టయితే ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా సో తెలంగాణకి 50 లక్షలు, అలాగే ఆంధ్రప్రదేశ్కి 50 లక్షల చొప్పున 1 కోటి రూపాయలు అయితే ముఖ్యమంత్రి సహాయ నిధికి సీఎం రిలీఫ్ ఫండ్కి విరాళం అయితే ప్రకటించారు. ఈ 2 తెలుగు రాష్ట్రాలను చూస్తే హృదయ విదారకంగా ఉందని అయితే ఎన్టీఆర్ పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో. అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్గా చెప్పుకునేటటువంటి విశ్వక్సేన్, హీరో విశ్వక్సేన్ కూడా ఎన్టీఆర్ విరాళం ప్రకటించిన నెక్స్ట్ కొద్దిసేపట్లోనే 2 రాష్ట్రాల్లో కూడా 5 లక్షల చొప్పున 10 లక్షల రూపాయలు అయితే సీఎం రిలీఫ్ ఫండ్కి అయితే అందించారు. అలాగే తీన్మార్ మల్లన్న తన నెల జీతాన్ని ఖమ్మం వరద బాధితులు, అంటే ఖమ్మం సహాయ నిధికి అయితే అందించారు, ముఖ్యమంత్రి సహాయ నిధికి. సో మనం ఇలా చూసుకున్నట్టయితే పలువురు ప్రముఖులు తమ స్థాయికి తగినట్టుగా విరాళాలు అయితే అందిస్తున్నారు. సో ఈ వీళ్ళే కాకుండా మన తెలంగాణలో ఎవరైతే ఉన్నారో గౌట్ ఎంప్లాయీస్, వాళ్ళ 1 డే శాలరీ, సో వాళ్ళ 1 డే శాలరీ మొత్తం కూడా ఈ వరద బాధితులకి విరాళంగా ఇచ్చేస్తున్నారు. సో మహబూబాబాద్లో రేవంత్ రెడ్డి నివాసంలో రేవంత్ రెడ్డిని కలిసి ఈ 103 కోట్లు, అంటే ఈ తెలంగాణ ఎంప్లాయీస్ 1 డే శాలరీ టోటల్ వీళ్ళ శాలరీ వచ్చేసరికి 103 కోట్ల వరకు వస్తుంది. ఈ 103 కోట్ల చెక్ని సీఎం రేవంత్ రెడ్డిని మహబూబాబాద్లో కలిసి చెక్ అందజేయనున్నారు. సో చూడాలి, ఇంకా వీళ్ళని చూసి ఇంకొంతమంది ప్రముఖులు, ఇంకొంతమంది రాజకీయ నాయకులు తమ విరాళాలు అందజేస్తారు. సో ఎన్ని విరాళాలు అందించినా కూడా ఈ ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని మనం తీర్చడం అయితే కుదరదు. బట్ అవి హెల్పింగ్ అని చెప్పొచ్చు. సో ఇంకొంతమంది ముందుకు రావాలని దీని ద్వారా మనం కోరుకుంటున్నాం.
ప్రతి ఏడాది మన దేశంలో మొత్తం మీద సాధారణ వర్షపాతం 287.1 మిల్లీమీటర్ పడుతుంది. కానీ ఈ ఏడాది ఆగస్టులో ఏకంగా 287.1 మిల్లీమీటర్ వర్షపాతం నమోదైంది. అయితే ఇవి ఆగస్టు 31 ఉదయం నాటి లెక్కలు మాత్రమే. ఆ తర్వాత కురిసిన వర్షపాతం కూడా లెక్కేస్తే ఈ పరిణామం మరింత ఎక్కువ ఉండొచ్చు. మొత్తంగా జూన్ 1 నుంచి ఇప్పటి వరకు ఈ వర్షాకాలంలో దేశవ్యాప్తంగా 701 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా ఇప్పటి వరకు 749 మిల్లీమీటర్ల వర్షం పడింది. ప్రస్తుత పరిస్థితిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ వర్షాకాల విరమణ మరికొంత ఆలస్యమయ్యే అవకాశాలు లేకపోలేదని ఐఎండీ చెబుతోంది.